Hi my dear students who are going to take 10th class examination on 23rd of March 2026. In advance, all the best to you. 2 days back, I published a video on analysis of your English question paper. You know very well that your paper is divided into 2 parts. Okay, part A and part B. Part A consists 16 questions for 60 marks. Part B consists 20 questions for 20 marks. Part A already I have explained in one video. If you have not yet watched the video, just you please watch it, that is in description box. Then you can watch this video, then you can get very good understanding. Okay, yes. Then next in this video I am going to analyze how the questions are framed in part B for 20 marks. Are you ready to learn about the blueprint of part B of your English question paper? Okay, please come with me. For the sake of your convenience, understanding purpose, I can go for bilingual method in explaining and analyzing your part B question paper. Okay, మీ సౌకర్యార్థము నేను తెలుగులోను ఇంగ్లీష్లోను అర్థమయ్యేదానికి ఈ యొక్క పార్ట్ బి గురించి అనలైజ్ చేయాలనుకుంటున్నాను. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. Whenever you subscribe, I feel very happy and it is nothing but encouraging to me. Moreover, you can get more videos on English, spoken English, grammar and grammar for competitive examinations. So in all aspects, directly to your mobile. So please subscribe it, share it, like it and comment on it. Okay, thank you. Coming to the point now. See here, this is the blueprint of your పార్ట్ బి క్వశ్చన్ పేపర్. మీ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. గతంలో పార్ట్ ఏ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ ఏ 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు 60 మార్కులకు ఉంటుంది. ఇక ఇప్పుడు పార్ట్ బి 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు, అంటే టోటల్గా 20 క్వశ్చన్లు. మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కు 1 మార్కు చొప్పున 20 మార్కులకు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు జస్ట్ 4 పారాగ్రాఫ్స్ మాత్రమే కనబడుతుంది. పార్ట్ బి అంటే బిట్ పేపరు, అందులోనే మీరు ఆన్సర్స్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏ క్వశ్చన్లు మాత్రము మీరు సపరేట్ బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో రాయాలి. పార్ట్ బి మాత్రము ఆ బుక్లెట్లను రాసి ఆ బుక్లెట్ను మళ్ళీ మీరు ఎగ్జామినర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఓకే, సో అన్ని ఎగ్జామినేషన్స్లో లాగా కాకుండా మీ పరీక్షకు మాత్రము పార్ట్ ఏ పార్ట్ బి 2 మీకు స్టార్టింగ్లోనే మీకు ఇన్విజిలేటర్ గారు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా రాసుకోవచ్చు. కానీ పార్ట్ బి క్వశ్చన్స్ మాత్రము పార్ట్ బి పేపర్లోనే రాయాలి. పార్ట్ ఏ క్వశ్చన్స్ మాత్రము మీరు బుక్లెట్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. సో విద్యార్థులారా, ఇప్పుడు చూడండి 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఏ విధంగా డివైడ్ అంటే ఏమీ లేదండి. మీకు ఈ యొక్క 4 కాంప్రహెన్షన్స్ ఇస్తారు. 4 కాంప్రహెన్షన్స్ ఆర్ 4 పారాగ్రాఫ్. ఇందులో మీకు 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు, అంటే 5 క్వశ్చన్లు రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇదివరకే మీకు 2 రీడింగ్ కాంప్రహెన్షన్ స్టార్టింగ్లోనే పార్ట్ ఏలో మీరు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఏ రీడింగ్ నుంచి, బి రీడింగ్ నుంచి, సి రీడింగ్ నుంచి వస్తాయి. ఇక 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు మీకు అన్సీన్ ప్యాసేజ్ ఆర్ అన్సీన్ పోయం ఒకటి ఇస్తారనమాట కాంప్రహెన్షన్లో. సో ఇక్కడ మీకు 5 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్క్ చొప్పున. రైట్, అసలు ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూసామంటే, మీకు పార్ట్ ఏ పార్ట్ బిలో కాంప్రహెన్షన్స్ ఏ విధంగా రాస్తారంటే మీరే ఎగ్జామ్లో రాస్తారు, మీకు సపరేట్ ఉంటుంది. ఇదేంటంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఉంటాయి, అంతే. ఏమిలో ఏబిసిడీలు పెట్టడమే. ఏబిసిడీలు పెట్టడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, లేని పరిస్థితుల్లో ఒక పోయం ఇస్తారు. ఏదన్నా ఒకటే ఒక స్టాండ్స్ ఆఫ్ ద పోయం ఇస్తారు. దాని కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్ కింద 4 మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. ఇందులో
కరెక్ట్ అయిన దానిని మనము ఏనా బీనా సీనా డీనా అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ అనేది మనం అక్కడ పెట్టాలన్నమాట బిట్ పేపర్లో. ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు ఇదివరకే చెప్పాను. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కానీ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ కానీ ఇస్తారు. ఏంది? ప్యాసేజ్ ఇస్తే. ఒకవేళ పోయంలో ఒక స్టాంజా ఇచ్చాడనుకోండి, ఒక భాగం ఇచ్చాడనుకోండి, అప్పుడు తప్పనిసరిగా డిఫరెంట్గా పొయిటిక్ ఫీల్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారనమాట. పెర్సానిఫికేషన్, సిమిలీ, మెటాఫర్స్, ఇటువంటివన్నీ పెర్సానిఫికేషన్స్ అంటారు. దానిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. గతంలో అడిగారు, గుర్తుపెట్టుకోండి, పోయం అయితే. ఓకే, దీనికి మనకు సపరేట్గా నేను ఒక వీడియో తయారు చేస్తాను టైంను బట్టి, అది ఒకసారి చూద్దురులేండి. సో ఈ విధంగా మీకు ఈ యొక్క 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు ఒక అన్సీన్ ప్యాసేజ్ కానీ, ఆ తర్వాత ఒక పోయంలో ఒక స్టాంజా కానీ ఇస్తారు. దీంట్లో ఇంతకుముందు కాన్సెప్ట్స్ చెప్పాను. కాంప్రహెన్షన్ కాన్సెప్ట్స్ ఏంటంటే 3 ఏంటి? స్కానింగ్, స్కిమ్మింగ్, అండర్స్టాండింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ పైన చాలా జాగ్రత్తగా చూడండి. స్కానింగ్లో, స్కిమ్మింగ్లో ఏ విధంగా మనం చేయాలా అని చెప్పేసి మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ 22వ క్వశ్చన్ నుంచి 26వ క్వశ్చన్ వరకు మనం చూసామంటే గ్రామర్ అండ్ వెకాబులరీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడిటింగ్. ఓకే, ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కు 1 మార్కు, 5 క్వశ్చన్లు. ఇది ఏ రీడింగ్లో కానీ, బి రీడింగ్లో కానీ, సి రీడింగ్లో కానీ ఉంటుంది. అసలు దేనిపైన పిలుస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేనిపైన ఇస్తారంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఆర్డర్లో కానీ, లేని పరిస్థితిలో టెన్సెస్లో కానీ, డిటర్మినర్స్లో కానీ, తర్వాత వచ్చి ప్రీపోజిషన్స్ కానీ, వర్డ్ ఫార్మ్స్ కానీ, పిఎన్జి ఫీచర్స్ కానీ, రిలేటివైజేషన్లో కానీ ఇస్తారు. ఇవి కాన్సెప్ట్స్. ఏ క్వశ్చన్కు 22వ క్వశ్చన్ నుంచి 26వ క్వశ్చన్ వరకు ఇవి కాన్సెప్ట్స్. వీటిల్లో మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మీకు ఆల్రెడీ మేడమ్స్ కానీ సార్స్ కానీ చెప్పే ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ మనం తీసుకున్నాం అనుకోండి, మెయిన్ కాన్సెప్ట్స్ 3: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటిల్లో మళ్ళీ ఏంటి? మళ్ళీ ఈచ్ మెయిన్ టెన్స్ క్యారీస్ 4 సబ్ టెన్సెస్, టోటలీ 12 సబ్ టెన్సెస్. ఈ 12 సబ్ టెన్సెస్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ 7 సబ్ టెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఈ క్వశ్చన్కు 7 సబ్ టెన్సెస్ మీకు పక్కా గుర్తుండి తీరాల్సిందే. అంటే ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటన్నిటికీ కీవర్డ్స్ ఉంటాయి కాబట్టి. ఇక పాస్ట్ టెన్స్లోకి వచ్చామనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్ వెరీ ఇంపార్టెంట్, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఫ్యూచర్ టెన్స్కి పోయినామనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతే, దట్స్ ఆల్. ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఈ 7 సబ్ టెన్సెస్ పైన గ్రిప్ తెచ్చుకోండి. వీటన్నిటికీ కీవర్డ్స్ ఉంటాయి. సిచ్యుయేషన్, సింటాక్స్, రూల్ అండ్ కీవర్డ్స్ ఇవన్నీ చదువుకోండి. అక్కడ టెన్సెస్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు దన్మని లాగిచ్చేస్తారనమాట. ఈ 22 నుంచి 26 వరకు క్వశ్చన్ సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ పారాగ్రాఫే, అది కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ప్రతి ఒక 5 వాక్యాలు నంబర్ చేయబడతాయి. అంటే 5 సెంటెన్సెస్ ఆర్ నంబర్డ్. ప్రతి ఆ వాక్యానికి ముందు, అంటే పారాగ్రాఫ్, రన్నింగ్ పారాగ్రాఫ్లోనే 5 వాక్యాలకు మాత్రం ముందు నంబర్స్ వేస్తారనమాట. ఈ నంబర్స్లో ఎక్కడో ఒక దగ్గర ఎర్రర్ ఉంటుంది. దాన్ని మీరు ఎడిట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎడిటింగ్. ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో ఆ ఎర్రర్ను మీరు జాగ్రత్తగా చూసి మళ్ళీ కంప్లీట్ సెంటెన్స్ ఇవ్వబడిన కింద బ్లాంక్స్ ఉంటాయన్నమాట. ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేదానికి అదే పేపర్లో బ్లాంక్స్ వస్తాయి. ఆ బ్లాంక్లో పూర్తిగా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఎర్రర్ మాత్రం రాస్తే తప్పది. పూర్తిగా రీరైట్ ద కంప్లీట్ సెంటెన్స్ అని చెప్పేసి రాస్తాం. అంటే కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ సెంటెన్స్ విత్ కరెక్షన్తో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిటర్మినర్స్, ఆర్టికల్స్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు అన్నమాట. తర్వాత వచ్చి ప్రీపోజిషన్స్లో మీకు బేసిక్ ప్రీపోజిషన్స్, కాంప్లెక్స్ ప్రీపోజిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఫ్రేజల్ ప్రీపోజిషన్స్ ఉంటాయి. వీటిలో కనీసం మీరు బేసిక్ ప్రీపోజిషన్స్ నేర్చుకోండి. బేసిక్ ప్రీపోజిషన్స్ అంటే ఏంటంటే ఎట్, ఇన్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఇటువంటివన్నీ ఈ ప్రీపోజిషన్స్ అన్నింటినీ మీరు నేర్చుకోండి. సిన్స్, ఫార్ ఇవన్నీ నేర్చుకోండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కంటే ఎడిటింగ్ ఎర్రర్స్కు మీకు ఉపయోగపడుతుంది అనమాట. దెన్ వర్డ్ ఫార్మ్స్ జాగ్రత్త. వెర్బ్లో నుంచి నౌన్ ఫార్మ్స్ మార్చుకునేది వర్డ్ ఫార్మ్స్ అన్నీ వస్తాయి. తర్వాత పిఎన్జి ఫీచర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎన్జి ఫీచర్స్, పి స్టాండ్స్ ఫర్ పర్సన్, ఎన్ స్టాండ్స్ ఫర్ నంబర్, తర్వాత జీ స్టాండ్స్ ఫర్ జెండర్. పర్సన్, నంబరు, జెండర్.
పర్సన్ మనం తీసుకున్నామంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్లో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే హీ, షీ, ఇట్, ఎనీ నౌన్ ఏ పేరైనా కానీ దోస్ 4 ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఇవి వచ్చినప్పుడు మాత్రం వెర్బ్ అగ్రిమెంట్స్ మారుతూ ఉంటాయి. అది మీ గ్రామర్లో చెప్తూ ఉంటారనమాట. ఓకే, రైట్ దెన్. ఓకే, తర్వాత వచ్చి నంబర్, సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. ఓకే, అది ఓవర్. తర్వాత జెండర్లో మీకు 4 జెండర్స్ ఉంటాయి. ఏది? ఫిమినైన్ జెండర్, ఆడవాళ్ళ పేర్లు. తర్వాత మ్యాస్కులైన్ జెండర్, మగవాళ్ళ పేర్లు. తర్వాత న్యూటర్ జెండర్, NEUTER, NU కాదు, NEUTER. సో అది స్పెల్లింగ్ అన్నమాట. న్యూటర్ జెండర్ ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్కి వాడేటివి న్యూటర్ జెండర్. అదేవిధంగా కామన్ జెండర్ అంటే ఏంటంటే ఆడ కాకుండా మగ కాకుండా రెండింటికి అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్. తర్వాత వచ్చి రిలేటివైజేషన్ ఏంటంటే రిలేటింగ్. WH వర్డ్స్ అన్నీ వాటిలో ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాం. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే 2 పదాలను కలపమని చెప్పేసి ఈ రిలేటివైజేషన్ ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, దట్ ఈస్ పార్ట్ ఏలో మీకు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఉంటుంది. వాటిల్లో కూడా రిలేటివైజేషన్ వస్తుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ స్టడీయింగ్ 10th క్లాస్ అనుకోండి కాసేపు. దీన్ని రిలేటివైజేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కంబైన్డ్ విత్ దీస్ 2 సెంటెన్సెస్ విత్ హూ అని చెప్పేసామనుకోండి, రాజు ఈజ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఈ హూ అనేది రిలేటివైజేషన్. ఓకే, ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టే చాలా చాలా ఈజీగా మీరు క్వశ్చన్ను ఫేస్ చేయగలరు అనమాట. ఓకే, ఈ విధంగా 22వ క్వశ్చన్ నుంచి 26వ క్వశ్చన్ వరకు మీరు ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో ఒక 5 వాక్యాలు నంబర్ ఇస్తారు. ప్రతి ఒక్క కొన్ని 5 వాక్యాలకు నంబర్ ఉంటుంది స్టార్టింగ్లో. కింద ఏంటంటే ఆ నంబర్లు వేసి డాష్లు ఉంటాయి. ఆ డాష్ల్లో మీరు కరెక్షన్ చేయాలి. ఏంది ఇవ్వబడిన వాక్యంలో తప్పనిసరిగా ఒక తప్పు ఉంటుంది, దాన్ని కరెక్షన్ చేయాలి. ఆ తర్వాత ఆ పూర్తి వాక్యాన్ని కింద దిగువన రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 27వ క్వశ్చన్ నుంచి 37వ క్వశ్చన్ వరకు. అందులో కూడా ఒక 5 డాష్లు ఉంటాయి. ఈ 5 డాషెస్ ఆర్ నంబర్డ్. ఈ 5 డాష్లకు ముందు మళ్ళీ నంబర్లు ఇస్తారనమాట. ఏమేమి నంబర్లు ఇస్తారు? 27, 28, 29, 30, 31 నంబర్లు ఇస్తారు. వీటికి మళ్ళీ ఏంటంటే కింద దిగువన 4 పదాలు ఇస్తారు ఆ నంబర్లకు. ఆ పదాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొనేసేసి మనము అక్కడ ఆన్సర్ పెట్టాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్ టెస్ట్. క్లోజ్ స్పెల్లింగ్ చూసుకోండి, CLOZE, క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే సెలెక్టింగ్ ద కరెక్ట్ వర్డ్, పికింగ్ అప్ ద కరెక్ట్ వర్డ్. ఇవి బ్యాంక్ ఎగ్జామినేషన్లో కూడా ఉంటాయి, ఏది క్లోజ్ టెస్ట్ అని చెప్పేసి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా ఉంటాయి అనమాట క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే పికింగ్ ద కరెక్ట్ వర్డ్. మరి మీకు ఇది టెక్స్చువల్ నుంచే వస్తుంది, 5 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు కాన్సెప్ట్స్ ఏంటి, దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే అక్కడ చివరి చూడండి, మీరు వర్డ్ ఆర్డర్లో చూడాలి. టెన్సెస్, డిటర్మినర్స్, ప్రీపోజిషన్స్, తర్వాత లింకర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లింకర్స్ పైన చేయాలి. ఈ లింకర్స్ పైన మీకు మళ్ళీ వీడియో ఉంటుంది. ఆల్రెడీ మీకు టీచర్స్ చెప్పుంటారు. ఒకవేళ చెప్పకపోతే మేడమ్స్ని కానీ సార్ని కానీ అడగండి, చెప్పించుకోండి. రైట్, నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ అది కూడా ఒక పారాగ్రాఫే. 32వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఉంటుంది. ఈ 32 క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ కూడా మళ్ళీ తిరిగి పారాగ్రాఫే ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్లో కూడా కొన్ని పదాలు అండర్లైన్ చేయబడతాయి, వాటికి మళ్ళీ నంబర్స్ ఇవ్వబడతాయి. 32, 33, 34, 35, 36 అని చెప్పేసి. ఆ నంబర్లకు దిగువన ఈ 5 ప్రశ్నలకు వారు అడిగిన విధానంలో మనం రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా అడుగుతారు వాళ్ళు? సినానిమ్స్ అంటే నానార్థాలు, అంటే సేమ్ మీనింగ్స్ వచ్చే పదాలు రాయండి అంటాడు. లేని పరిస్థితిలో యాంటానిమ్స్, ఆపోజిట్ వర్డ్స్. తర్వాత కొలొకేషన్, తర్వాత హోమోఫోన్స్, తర్వాత 1 word సబ్స్టిట్యూట్స్, తర్వాత వర్డ్ ఫార్మ్స్. మీకు ఎక్కువగా వీటిల్లో యాంటానిమ్స్, సినానిమ్స్ వీటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. లేకపోతే వర్డ్ ఫార్మ్స్ వాటి గురించి అడుగుతూ ఉంటారు. వీటిని మీరు జాగ్రత్తగా అది టెక్స్చువల్లో వస్తుంది. అందువల్ల మీరేం చేయాలంటే టెక్స్ట్ బుక్ చివరి వొకాబులరీ ఉంటుంది. ఈ వొకాబులరీ పైన మీరు చాలా చాలా జాగ్రత్తగా ఫోకస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మీరు ఈ 32వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు రాయగలరు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్యాసేజీలు ఉన్నాయో వీటిలంతా క్వశ్చన్స్ అంటే అని భయపడాల్సిన పనే లేదు. ఇవి చాలా చాలా ఈజీగా కొంచెం తెలివిగా ఆలోచించినామంటే ఈజీగా మీరు ఫేస్ చేయగలరు. చక్కగా చదువుకోండి, ఇంకా చేతిలో టైం ఉంది. చక్కగా చదువుకోండి, మంచిగా మీరు
మీరు మీ యొక్క టార్గెట్ను స్మాష్ చేయండి. దట్స్ ఆల్. మళ్ళీ మాకు పరీక్షకు మధ్యలో మనకు గవర్నమెంట్ గ్యాప్ ఇచ్చింది కాబట్టి మీకు ఇంగ్లీష్ పరీక్షకు దాదాపుగా 4 రోజులు గ్యాప్ వస్తుంది. అక్కడ కూడా మీరు పట్టచ్చు. అయితే అక్కడ రోజులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వదలొద్దు. ఒక సామెత ఉంది, రేపటి పని ఈ రోజు చేయాలి అని చెప్పేసి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ సోమరితనం లేకుండా చదువుకుంటానే వెళ్ళిపోండి. సోమరికి రోజులు లేవు, కష్టజీవికి ఎప్పుడు రోజులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడేవాడికి సుఖం దొరుకుతుంది, సుఖపడేవాడికి కష్టం జరుగుతుంది. అంతే. దిస్ ఈజ్ ద లైఫ్ ఫిలాసఫీ. మీకు శక్తి ఉన్నంత వరకు, చేతులు కాళ్ళు పనిచేసేంత వరకు మీరు కష్టపడి పనిచేస్తూ ఉండాల్సిందే. ఆ యొక్క లాజిక్తో మీరు వెళ్ళండి. తప్పనిసరిగా మీరు మంచి మార్కులు సాధించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. దోస్ ఆర్ నథింగ్ బట్ లివింగ్ గాడ్ అండ్ గాడెస్ ఆన్ ద ఎర్త్. వాళ్ళిద్దరిని సంతోషపెట్టారనుకోండి, ఇక మీరు ఎవరిని సంతోషపెట్టినా పెట్టకపోయినా మీకు లెక్కలేదు. వాళ్ళిద్దరే మీకు ముఖ్యం. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి. ఇక మీకు కావాల్సిన వీడియోస్ మళ్ళీ వదులుతూనే ఉంటాను. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అని పూర్తిగా మీరు యూట్యూబ్లో కొడితే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా చేయించండి. ఆ విధంగా చేస్తే నాకు చాలా చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.